ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రియాంక హిట్ అండ్ రన్ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఎస్ఐ సిఐలు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలితో ప్రయాణించిన ఉమేష్ నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉమేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తొలుత సెక్షన్ 338 క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఘటన తీవ్రతను బట్టి అదే రోజు కేసులో సెక్షన్లను మార్చినట్లు తెలిపారు. హిట్ అండ్ రన్ కు పాల్పడిన కారును గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తెల్లవారుజామునే నిందితుడు కారుకు సంబంధించిన వివరాలను గుర్తించగా ఉదయం 7 గంటలకే నిందితుడికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసుల వద్దకు వచ్చినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు కారు బాధితురాలిని ఒక్కసారి మాత్రమే కాకుండా పలుమార్లు ఢీకొట్టినట్లు గుర్తించారు. అనంతరం బాధితురాలిపై నుంచి కారు వెళ్లినట్లు ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైందని చెప్పారు. ఈ ఘటన అత్యంత క్రూరమైన చర్యగా పోలీసులు పేర్కొన్నారు. కేసును చట్టపరంగా మరింత బలంగా నిలబెట్టేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. సిఐ, డిఎస్పీ, స్పెషల్ పీపీతో కేసు దర్యాప్తుపై సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఆగస్టు 4వ తేదీ తెల్లవారుజాము 1 గంట ప్రాంతంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు కీలకమైనది కావడంతో 2-3 రోజుల పాటు విస్తృతంగా ఆధారాలను సేకరించి అన్ని ఆధారాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. మాల్ వాచ్మెన్ ను పోలీస్ కస్టడీలో విచారించాలని నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు. గేట్ మూసే సమయంలో తొందరపాటుతో కారు ఢీకొట్టినట్లు వాచ్మెన్ వాంగ్మూలం ఇచ్చినట్లు వెల్లడించారు. మొదట స్వల్పంగా తాకి ఆ తర్వాత మళ్లీ ఢీకొట్టినట్లు వాచ్మెన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాతే ఘటన తీవ్రత పూర్తిగా అర్థమైందని పోలీసులు పేర్కొన్నారు. మాల్ యాజమాన్యం వాచ్మెన్ పాత్రపైన ప్రత్యేకంగా విచారణ కొనసాగుతోందని అన్నారు. గేట్ మూసివేసిన విధానం సరైందా, వాచ్మెన్ వ్యవహరించిన తీరు సక్రమమేనా, ఘటనలో ఇతరుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా నిర్లక్ష్యానికి పాల్పడినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఘటన సమయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై కూడా స్పష్టత తీసుకురానున్నట్లు చెప్పారు. బాధితురాలు ప్రియాంక తండ్రితో ఎస్పీ స్వయంగా సమావేశమై కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. కేసును చట్టపరంగా బలంగా నిర్మించాలని ప్రియాంక తండ్రి కోరినట్లు తెలిపారు. దర్యాప్తులో ఏ అంశాన్ని దాచిపెట్టే ఉద్దేశం పోలీసులకు లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ ఘటనను పోలీసులు ఎప్పుడూ సాధారణ రోడ్డు ప్రమాదంగా పేర్కొనలేదని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నప్పటికీ ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోవడం కూడా కేసులో కీలక అంశంగా ఉందని ప్రియాంక కుటుంబం అభిప్రాయపడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మానసికంగా స్పష్టమైన స్థితిలోనే ఉన్నాడా అన్న కుటుంబ సభ్యుల అనుమానాలపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. బాధితురాలు ప్రియాంకకు నిందితుడికి ముందస్తు పరిచయం లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడి ప్రవర్తన, పూర్వ చరిత్ర తదితర అంశాలపైన దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. కేసులో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. అందుబాటులోకి వచ్చే ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలను దాచిపెట్టబోమని దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగులోనికి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. ఫర్దర్ గా మనము ఏం చేయాలి, దీన్ని ఏమైనా ఇంకా తీవ్రమైన నేరం కింద, అంటే వీళ్ళకి ఏమైనా పాత సంబంధాలు ఉండి వాళ్ళిద్దరికీ ఒక ఏదైనా రిఫ్ట్ ఉండి ఏదైనా లీడ్ అయిందా అనే ఉద్దేశంతో ఇంకా డీప్గా మనం పోయి వీ హ్యావ్ గాట్ సిడిఆర్స్, ఏమైనా సంబంధం ఉందా ఉమేష్ని అడిగాము, ఫర్దర్గా వారల్ విట్నెస్లు అడిగాము. ఇవన్నీ జరిగిన తర్వాత యాక్ట్ జరిగిన విధానం అన్నది మనము మొత్తం తీసాం. అంటే వీళ్ళు ఈ మాల్కి ఎప్పుడు వెళ్ళారు, ఎక్యూజ్డ్ ఎప్పుడు వెళ్ళారు, అలాగే విక్టిమ్ ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటని చూస్తే వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారు. దీస్ పీపుల్
దే హ్యావ్ గాన్ ఫర్ ఫస్ట్ షో సినిమా. ఫస్ట్ షో సినిమాకి అయిపోయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కూడా, అమ్మాయి ప్లస్ ఈ అబ్బాయి ఇద్దరు కూడా స్కూటీ మీద రిటర్న్ అవుతున్నారు. అదే టైంకి ఇంకో ఫ్లోర్లో ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా వీళ్ళు ఇంకో సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మాల్లో దే విల్ డూ సమ్ స్టెరిలైజేషన్. వచ్చిన వాళ్ళు తాగేసి ఏమైనా గొడవ చేస్తారా, ఫ్రిస్కింగ్ లాంటివి చేసేటప్పుడు వీడు కొంత ఇబ్బందికరమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది. దెర్ వాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత, ఈ గొడవ అయిన తర్వాత వీడు అగ్రెసివ్గా ఉండి మళ్ళీ ఇదేదైనా అవుతుందని దట్ ఫెల్లో హ్యాస్ కమ్ డౌన్ టు సెల్లార్. పట్టుకోవాలనేటటువంటి ఈ వాచ్మెన్లు కానీ వీళ్ళందరూ కూడా ట్రై చేసిన విధానంలో వీడు తప్పించుకునే మైండ్ సెట్తో ఉండి కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత దెన్ ఈ స్టార్టెడ్ హిస్ కార్. ఎదురుగా ఉన్నది ఇంటెన్షనల్గా ఒకసారి గుద్దాడు, కావాలని తప్పించుకొని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ టు ఎవ్రీబడి. మీ అందరి దగ్గర ఇవి ఉన్నాయి. సో పోలీస్ ఇనీషియల్గా బేస్డ్ ఆన్ మెడికల్ ఎగ్జామిన్ అక్కడ ఉన్నటువంటి ఉమేష్ అనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి దాన్ని 338 కింద రిజిస్టర్ చేసి లేటర్ ఆన్ అదే రోజు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి రిమాండ్ వచ్చింది. రిమాండ్ వచ్చిన తర్వాత ఈలోగా మనం పేషెంట్ ఫాదర్తో కానీ పేషెంట్ ఫాదర్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఆమెని బెటర్ ట్రీట్మెంట్కి దేవ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ కిమ్స్కి వెళ్ళిన తర్వాత ఆ కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆమె. వేరియస్ టెస్టులు చేసుకున్నారు. సో ఫాదర్తో కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. సో టచ్లో ఉన్న కారణంగా మనము టైం టు టైం ఆయనకు కూడా ఇన్వెస్టిగేషన్ గురించి కొంత బ్రీఫ్ చేయడానికి కానీ ఆయన కామ్ డౌన్ అయ్యారు. సో వీ బ్రీఫ్డ్ హిమ్ అబౌట్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్ బికాజ్ సొసైటీలో జరిగిన గాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసాం. ఇంకా ఫర్దర్ ఎన్ రూట్ ఇంకా చాలా ఉంది, కొంత డార్క్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కన్విక్షన్ దిశగా ఒక స్పెషల్ పీపీని పెట్టి మనం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ది కేస్. సో డిఎస్పీ గారి తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ ఫర్దర్గా కూడా కంక్లూడ్ చేసేటప్పుడు ఛార్జ్ షీట్ దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ కస్టడీ అప్పుడు కూడా మళ్ళీ డిఎస్పీ గారు కానీ నేను కానీ ప్రెస్ మీట్ పెడతాం. ద ఓన్లీ థింగ్ ఈజ్ దురదృష్టవశాత్తు అమ్మాయికి అటువంటి జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. వీఆర్ నౌ ఈ మాల్లో కూడా వీళ్ళది ఏమిటి వెరిఫై చేస్తాం ఒకసారి అక్కడ జరిగింది. మరోసారి వీ విల్ స్క్రూటినైజ్ ఏం జరిగింది ఆ రోజు ఎగ్జాక్ట్గా, ఇట్ ఈస్ ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అన్నది వెరిఫై చేస్తాము. చేసి ఫర్దర్గా వీ టేక్ ఫార్వర్డ్ దిస్ కేస్ ఫర్ లాజికల్ అండ్ రేపేస్తాం. మొన్నే కదా అదే ఇప్పుడు దాని విషయం ఏంటంటే పట్టుకొని అప్పచెప్పాలనుకున్నారా? ఇప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్. మనము ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ బిహేవియర్ని ఆలోచిస్తున్నాం. జరిగింది అయితే అక్కడ వాళ్ళు ఆపి టెస్ట్ చేసినప్పుడు తీసుకొని ఉంటే బాగుండేది. బట్ దేశీ దట్ పట్టుకొని అప్పచెప్తే వెళ్ళిపోకుండా అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. దాన్ని కూడా మేము విల్ కన్సిడర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్. అది ఒకసారి మళ్ళీ పీపీ గారికి చూపించి ఆ ఎవిడెన్స్ అంతా మళ్ళీ మరోసారి చూపించి వాళ్ళ రోల్ దీంట్లో ఇంప్లికేట్ అవుతుందా లేదా, ఎంతవరకు ఇంప్లికేట్ అవుతుంది అది ఒకసారి చూస్తాం. ఒకసారి నంబర్ ప్లేట్లు అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత వారు వెళ్తున్నప్పుడు సమ్వేర్ దే హెవ్ టేకెన్ బోత్ అండ్ హీ వాజ్ స్లీపింగ్ సమ్వేర్ అవుట్ సైడ్. ఇంటికి కూడా వెళ్ళా, వాచ్మెన్ దగ్గరికి కూడా మనం పోయాం. గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నెంబర్ పట్టుకొని అడ్రస్ పట్టుకొని వీ వెంట్ టు ది
హౌస్ ఆఫ్ ది కల్ప్రిట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ చెప్పాడు, సార్ అక్కడ మన వాళ్ళు సెల్లర్లో లేదు, లేకపోయిన తర్వాత దెన్ దే కుడ్ ఫైండ్ దట్ ఫెలో ఈజ్ నాట్ దేర్. రాలేదండి, వెళ్ళమైతే వెళ్ళాడు మధ్యాహ్నం అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వెరిఫై చేశాము. దెన్ వీ కుడ్ క్యాచ్ దట్ వెహికల్లో పడుకొని ఉన్నాడు, అది పట్టుకున్నాం. అతన్ని ఎగ్జామినేషన్ చేసాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకో దగ్గర మనం పట్టుకున్నాం. బై 7 o'clock దే వర్ దేర్. టైమ్ టు టైమ్ ఎగ్జామినేషన్ చేయాలి, బికాజ్ దిస్ ఇస్ ఎ టిపికల్ కేస్. ఫోన్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మేము అర్ధరాత్రి బయలుదేరి రాజమండ్రికి వచ్చాము. ఇక్కడ హాస్పిటల్లో అప్పటికే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అమ్మాయి తీవ్రంగా రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇంజురీ చాలా ఎక్కువగా జరిగిందని చెప్పారు డాక్టర్లు. మరి బతికే స్కోప్ ఉందా లేదని వాళ్ళని అడిగాము డాక్టర్లని. ఇక్కడ ఈ తలపై నుంచి కారు వెళ్ళడం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగింది, స్కోప్ అయితే కనపడతలేదు. కానీ ఫస్ట్ ఈ బ్లీడింగ్ ఆపాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. 48 hours ఆగి బ్లీడింగ్ ఆపితే బతుకుతుందా లేదా, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ టెస్టులు ఏం చేయాలని చెప్తామని అడిగారు ఇక్కడ. అయితే మేము వెయిట్ చేశాము. దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే హోప్ లేదు, క్రిటికల్ ఉందని చెప్పారు. ఇన్ కేసు హైదరాబాద్కి ఏమైనా తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలాంటి క్రిటికల్ కేసులు చాలా బాగైనాయని చెప్పి మేము విన్నాము. సరే, కిమ్స్లో ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇక్కడ వైద్యం చేస్తున్నా కానీ స్పందన లేదు, అక్కడికి వస్తే ఏమైనా చిన్న హోపు ఉండి అక్కడ బతికించుకోగలుగుతామనే ఆశ మాకుంది, మేము వస్తాం సార్ అని ఇక్కడ డాక్టర్లతో మాట్లాడిచ్చాము. సరే తీసుకురండి చూద్దామని చెప్తే ఇక్కడ నుంచి మేము అంబులెన్స్ తీసుకుని బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి తెల్లారుజామున 2 గంటలప్పుడు మేము కిమ్స్కి వెళ్ళి అడ్మిట్ చేశాము. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ టెస్టులు అవన్నీ చేస్తూ ఉదయం దాదాపు 10-10:30 అప్పుడు మమ్మల్ని పిలిపించి సార్ కండిషన్ అయితే బాగాలేదు, చాలా సివియర్గా ఉంది, అయినా మేము ప్రాధేయపడ్డాం, ఎట్లయినా బతికండి, మా కూతురిని బతికండి, ఏదైనా వైద్యంలో ఏ టెస్ట్ అయినా చేసి ఏదో ఒక రకంగా మా అమ్మాయిని బతికేయండి అని చెప్పి మేము అడిగినాము. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రయత్నం చేశారు. కానీ ఈ ట్రీట్మెంట్ నిన్నటి వరకు మేము ఇంకా ఒక హోప్ పెట్టుకొని ఉన్నాం. అందుకే ఆ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. హోప్ లేదన్నా కూడా ఏదో ఒక చిన్న హోప్తో మేము ఇంతవరకు ఉన్నాము. అయితే నిన్న తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా మిగతా ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నాయి. బాడీ మొత్తం అంటే ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అప్పుడు అంతవరకు మా అమ్మాయి మీదనే ధ్యాస ఉంది. బయట సమాజంలో పోలీస్ కేసు ఎలా అయింది, వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, అసలు ఇవన్నీ జరగడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళెవరు, వీళ్ళకి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, ఇవన్నీ నాకు ఆలోచించే స్థితిలో నేను లేను. నిన్న ఇంకా ఫైనల్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి నా తరపున ఎఫ్ఐఆర్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అక్కడ బతికించుకోవడం, మా అమ్మాయిని ఎలా రక్షించుకోవాలా అనే స్థితిలోనే నేను ఉన్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అని చెప్పి మేము ఆలోచించుకొని రాత్రి బయలుదేరి ఇక్కడికి ఇప్పుడు వచ్చాము. మాకుండే కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ మేము ఫోన్లో టచ్లో ఉన్నా కూడా ప్రాపర్గా నేను వెళ్ళి కనుక్కోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు సార్ వాళ్ళు మాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ టైం టు టైం ఎవ్రీ ఎవిడెన్స్తో విత్ వీడియో ఫుటేజెస్తో అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందనేది వాస్తవం మాకు ఇప్పుడు అర్థమైంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకు పాత పరిచయాలు లేవు, ఎక్కడ ఫోన్లో కాంటాక్ట్లు లేవు, వీళ్ళెవరో మా పిల్లలెవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిల్ని చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు, అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకు మా పిల్లల ఆత్మాన్న శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలని నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది. మా కుటుంబానికి పెద్ద నష్టము. మా అమ్మాయి యొక్క ఆశయాలు, మంచి డాక్టర్ అయ్యి మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకుని కుటుంబానికి ఒక మంచి గౌరవాన్ని తీసుకురావాలి, అమ్మా నాన్నలను అందరినీ చక్కగా చూసుకోవాలని ఆమె ఎంతో హోప్తో ఉండింది. ఆమె మీద మేము చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాం. మళ్ళీ మీరు ఏమన్నా ఫిర్యాదు ఇవ్వడం
కానీ మళ్ళీ ఇలా చేయండి కానీ చెప్పడం జరిగింది. ఇప్పటికే రిమైండ్ చేశారు. అవును సార్. ఎక్స్టర్నల్ విషయాలు కానీ ఏమన్నా మళ్ళీ అయితే మేము ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సరే జరిగింది, కండిషన్ క్రిటికల్ ఉంది, ఎఫ్ఐఆర్ ఎలా బుక్ అయింది, సార్ని ఫోన్ చేసి సార్ ఎఫ్ఐఆర్ మాకు పెట్టండి, అసలు ఏం చేశారని చెప్పి అడిగితే వాళ్ళు పెట్టారు, మేము చూసుకున్నాము, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మీడియాలో ఏమేమి వస్తున్నాయి, అవన్నీ మీడియాలో ఏమొస్తున్నాయి, ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇది కరెక్ట్గా నిందితులకు శిక్ష, ఒకవేళ మా అమ్మాయి చనిపోతే శిక్ష కరెక్ట్గా పడే స్కోప్ ఉందా, ఇంకేమన్నా ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయా, ఇది జరగకూడదు, కరెక్ట్గా న్యాయం జరగాలి మాకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళంతా వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్, ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ని మేము పోలీస్ వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసే వేలోనే వెళ్తున్నారు ప్రాపర్గా. ఎక్కడ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. వాళ్ళు కూడా ప్రాపర్గా ఎంక్వైరీ ఎవ్రీ టైం అన్ని విషయాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో సార్ అన్ని విషయాలు ఫిర్యాదులో రాశారా? రిటర్న్గా రాశారు. అన్ని ఫైల్ కూడా మాతో చదివించారు, చూపించారు, ఫుటేజెస్ కూడా చూపించారు. అంటే ఆ టైమింగు ఫుటేజెస్ అన్ని టైల్ అవుతున్నాయా లేదా, మేము ఎలా అప్రోచ్ అయ్యాము, ఆ మాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కదలికలు ఎలా జరిగాయి అన్ని ఫుటేజెస్ మాకు చూపించారు. ఫర్దర్గా ఏంటంటే మా అమ్మాయి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేము అది కోరుకోము, ఒకవేళ డెత్ అయితే నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇందులో ఏ ప్రమేయాలు ఉండకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు, డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. అలాంటప్పుడు మేము రిక్వెస్ట్ చేయడానికి, విషయం తెలుసుకోవడానికి మేము వచ్చాము. అయితే పోలీస్